నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపా నాదెళ్ళ హిందూపురంలో తక్కువ ఓటింగ్ కారణం ఏంటో తెలుసా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి 3 రోజులైంది రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎంత అన్నది అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది రాష్ట్రంలో మొత్తం 81.86% పోలింగ్ నమోదైంది ఇది 2019 ఎన్నికలలో నమోదైన పోలింగ్ కంటే 2% ఎక్కువ సాధారణంగా అధిక ఓటింగ్ యాంటీ ఇన్కంబెన్సీకి తార్కాణమని రాజకీయ పండితులు చెబుతారు ఫలితాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి ఈసారి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర సగటు ఓటింగ్ కంటే కీలక నియోజకవర్గాలలో అధిక పోలింగ్ జరిగింది ఉదాహరణకు చెప్పాలంటే తెలుగుదేశం అధినేత పోటీ చేసిన కుప్పంలో వైసీపీ అధినేత పోటీ చేసిన పులివెందులలో అలాగే జనసేనాని పోటీలో ఉన్న పిఠాపురంలో తెలుగుదేశం జాతీయ కార్యదర్శి పోటీలో ఉన్న మంగళగిరిలో రాష్ట్ర సగటు కంటే అధిక పోలింగ్ నమోదైంది అయితే ఆశ్చర్యకరంగా నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందూపూర్ నియోజకవర్గంలో మాత్రం ఓటింగ్ తగ్గింది హిందూపూర్లో ఈసారి 77.82% పోలింగ్ నమోదైంది ఇది 2019 ఎన్నికలలో నమోదైన పోలింగ్ కంటే కూడా స్వల్పంగా తక్కువ దీంతో హిందూపూర్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది ఇక్కడ నుంచి 2014-2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణ విజయం సాధించారు ఈసారి ముచ్చటగా మూడోసారి కూడా విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ కొట్టాలన్న ఉత్సాహంతో ఉన్నారు అయితే హిందూపూర్లో రాష్ట్ర సగటు కంటే పోలింగ్ తక్కువ నమోదు కావడానికి కారణం ఏంటి ఇక్కడ పరిస్థితి వైసీపీకి అనుకూలంగా ఏమైనా ఉందా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమయ్యాయి అయితే హిందూపూర్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీ ఓడిపోయిన పరిస్థితి లేదు ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన హిందూపూర్ నుంచి 2014-2019 ఎన్నికలలో విజయం సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఆయన ఘన విజయం సాధించారు అంతేకాదు 2014 ఎన్నికలలో సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించారు ఆ ఎన్నికలలో రాయలసీమ మొత్తంలో తెలుగుదేశం కేవలం 3 స్థానాలలోనే విజయం సాధించింది అంతేకాదు ఆ ఎన్నికలలో చంద్రబాబు మెజారిటీ కూడా భారీగా తగ్గింది అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాలకృష్ణకు హిందూపూర్ ఓటర్లు బ్రహ్మరథం పట్టారు మరి అటువంటిది ఇంత సానుకూలంగా ఉన్న ఈ సమయంలో హిందూపూర్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడం ఏమిటన్న ప్రశ్నకు పరిశీలకులు హేతుబద్ధంగా ఇస్తున్న విశ్లేషణ ఏంటంటే హిందూపూర్లో వైసీపీ ప్రచారం సమయంలోనే కాడి వదిలేసింది ఈ నియోజకవర్గంలో విజయంపై వైసీపీకి ఆశలు లేకపోవడంతో ఆ పార్టీ ప్రచారం కూడా పేలవంగా సాగింది ఇక్కడ బాలకృష్ణ ప్రత్యర్థిగా దీపిక నిలబడ్డారు నియోజకవర్గంలో ఆమె ప్రచారం అత్యంత పేలవంగా ఉంది అంతేకాకుండా హిందూపూర్ నియోజకవర్గ వైసీపీలో గ్రూపు విభేదాలు తీవ్రంగా ఉన్నాయి ఆ పార్టీ నేతల మధ్య ఐక్యత లేదు తన విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్న బాలకృష్ణ హిందూపూర్తో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు ఇక షెడ్యూల్ ప్రకటనకు ముందు వెలువడిన దాదాపు డజనుకు పైగా సర్వేలన్నీ కూడా హిందూపూర్లో బాలకృష్ణ విజయం నల్లేరు మీద బండి నడికేనని పేర్కొన్నాయి ఇక పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా హిందూపూర్లో వైసీపీ ఘోరంగా విఫలమైంది ఓటర్లను పోలింగ్ బూత్లకు తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఆ పార్టీ చేయలేదు ఇక పోలింగ్ శాతం తక్కువగా ఉండడానికి హిందూపురం అర్బన్ ఓటర్లు పోలింగ్ బూత్లకు రాలేదని అలాగే ఇక్కడి నుంచి వలస వెళ్లిన వారికి ఓటింగ్ కు వచ్చేలా చేయడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదని అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే విజయంపై ధీమా ఉండటంతో తెలుగుదేశం పార్టీ కూడా వలస వెళ్లిన వారిని రప్పించేందుకు పెద్దగా కృషి చేయలేదని అంటున్నారు హిందూపూర్లో బాలయ్యపై ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం వల్లనే ఓటింగ్ శాతం పెరగలేదని పడిన ఓటంతా సానుకూల ఓటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు